హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు తీసిన వ్లాగ్ అండి. ఫుల్ డే వ్లాగ్. మార్నింగ్ నుంచి నాకు ఈవినింగ్ నైట్ డిన్నర్ వరకు నాకు కుదిరినప్పుడు అంతా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉగాది రోజు మార్నింగే ఇంకా నేను ప్రసాదం అలాగే వంట మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్కి ఆఫీస్ ఉందండి, సెలవేం లేదు. ఇంకా లంచ్ బాక్స్లోకి బీరకాయ శనగపప్పు కూర రైస్ పెట్టేశాను. ప్రసాదంకి వచ్చేసి పొంగల్ చేసేసాను. ఇంకా పచ్చడి, ఉగాది పచ్చడి చేయడానికి మ్యాంగో అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇందులో మనం ఉప్పు, కారము, వేప పూత, ఇవన్నీ చింతపండు పులుసు ఇవన్నీ వేయాలి కదా, బెల్లము అన్నీ రెడీగా పెట్టేసుకొని మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసి పూజ చేసుకున్నాను. వేప పూత అయితే ఇక్కడ రాలేదండి అసలు. ఎంత చూసామో, ఎన్ని చెట్లు చూసినా ఇదిగోండి ఇట్లా మొగ్గగానే ఉంది. ఇంకా కాకపోతే మనము ఉగాది పచ్చడిలో వేయాల్సిందే కదా, మెయిన్ కదా వేప పూత. ఇంకా ఇట్లా మొగ్గగా ఉన్నప్పుడే అయితే తీసేసి వేసాము. ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకొని పచ్చడి కూడా చేసేసి పూజ చేసుకున్నాను. ఇంకా నేను బయటికి వెళ్ళాలి, మా హస్బెండ్కి బాక్స్ పెట్టేసేయాలి. ఇంకా అట్లా పిల్లల్ని చూసుకుంటూ రెడీ చేసుకుంటూ ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ వంట అయితే చేసుకున్నాను. అయిపోయిన తర్వాత పూజ కూడా చేసుకొని బయటికి వెళ్ళాను. మీరేం ప్రసాదాలు చేశారు, ఉగాది ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా? అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. రెడీగా పెట్టేసుకుంటే మనకి ఇంకా ఉగాది పచ్చడి చేసుకుంటాం, చాలా ఈజీ కదా. ఇంకా అట్లానే అన్నీ నాకు ఎదురుగా ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, వేప పూత, మ్యాంగో ముక్కలు, చింతపండు పులుసు, ఇంకా అట్లా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఒకవైపు వంట చేస్తూనే పిల్లల్ని చూస్తూ ప్రసాదాలు చేసుకుంటూ అలాగే దేవుడి దగ్గర అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకట్లా చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు చాలా బిజీ అయిపోయిందండి. పండగ అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ మనకి సెలవు అయితే ఓకే, నిదానం చేసుకోవచ్చు. కానీ ఎవరైనా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా హడావుడి ఉంటుంది కదా. నాకు అట్లాగే అయిపోయింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళాలి. దాంతో ఇంకా హడావుడిగా చేసేసాను ఫాస్ట్గా. ఇక అందుకే ఎక్కువేమీ చేసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి చేస్తున్నానండి. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదా, ఇంకా పచ్చడి కలిపేసేయడమే. చేసేసి పూజ అయితే చేసుకున్నాను. నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి అన్నాను కదా, అదేంటంటే నేను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, దాని గురించి అని చెప్పి వెళ్తున్నాను. నేను ఇక్కడ మా తెలుగు ఫ్రెండ్స్ ఒక ముగ్గురం కలిసి అయితే డ్రైవింగ్ నేర్చుకుంటున్నామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరలేదు. ఇంకా ఓకే నేర్చుకుందాము అని చెప్పి అయితే వెళ్తున్నాము. ఇంట్రెస్టింగ్గా ఓకే, పర్లేదు, మరీ అంత టఫ్ అయితే ఏం కాదు. కాకపోతే భయం కొద్దీ నేను ఇన్ని రోజులు నేర్చుకోలేదు. మా హస్బెండ్ నేర్పిస్తానన్నా నాకు కొంచెం భయం అండి కార్ డ్రైవింగు. దాంతో అయితే నేను ఇప్పటివరకు నేర్చుకోలేదు. ఇంక ఇప్పుడు నేర్చుకుందాము అని ఇంట్రెస్ట్తో అయితే వెళ్తున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వ్లాగ్ అయితే తీశాను, వీడియో అయితే తీశాను, చూడండి. ఉగాది రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాన్ వెజ్ కూడా తింటామండి. అక్కడ గుంటూరులో అయితే నాన్ వెజ్ తింటారు మా వైపు. ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేనైతే తినలేదు ఉగాది రోజు. ఇంకా పూజ చేసుకుంటాము, ప్రసాదాలు అన్నీ చేసుకుంటాము. నాన్ వెజ్ అయితే మేము ఇంకా ఎప్పుడైతే ఇక్కడ చేసుకోలేదు. ప్రసాదాలు అంటే మనకి ఎన్ని ఇష్టమైతే, కొంతమంది అయితే ఇవి భక్షాలు అంటారు కదా, బొబ్బట్లు, ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు. బొబ్బట్లు కూడా చేసుకుంటారు, పూర్ణాలు, గారెలు, ఇంకా అట్లా మన ఇష్టము. నేను కొంచెం బిజీగా ఉండి ఓకే ఇంకా ఈవినింగ్ చేసుకుందాము అన్నట్లు ఈ రెండు ప్రసాదాలు అయితే దేవుడికి చేసి పెట్టేశాను. అయిపోయిన తర్వాత ఇంకా పూజ కూడా ప్రశాంతంగా చేసేసుకున్నానండి. సింపుల్గా నా పూజ గది చాలా సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇంక నేను పూజ అయితే చేసేసుకున్నాను. చూడండి, పూజ చేసేటప్పుడు వీడియో ఎందుకులే అన్నట్లు, ఎందుకంటే ఇంకా ధ్యాస అంతా వీడియో మీద, ఫోన్ ఎలా పెట్టాలి, వీడియో ఎలా తీయాలి అనే దాని మీద ఉంటుంది. అందుకని నేను వీడియో ఏం తీయలేదు. పూజ అయిపోయిన తర్వాత నాకు గుర్తుగా ఉంటుంది కదా, ఉగాది రోజు ఇట్లా పూజ చేసుకున్నాను
అని చెప్పి పూజ అంతా అయిన తర్వాత ఒకసారి ఇట్లా అయితే వీడియో తీశాను. మా పూజ రూమ్ అనమాట ఇది. అయిపోయిన తర్వాత ఇంక నేను టెంపుల్కి వెళ్ళి ఇంక అక్కడి నుంచి డ్రైవింగ్కి వెళ్దాము అన్నట్టు నేను దేవుడికి అంటే మా సొసైటీలో శివలింగం ఉంటుందండి, శివాలయం ఉంటుంది. అక్కడ నేను శివుడికి ద్రాక్ష జ్యూస్తో అభిషేకం చేస్తూ ఉంటాను. అంటే మాకు ఒకరు చెప్పారు, అంటే ఇన్ని రోజులు బ్లాక్ ద్రాక్ష ఉంటుంది కదా సీడ్లెస్వి, అట్లా జ్యూస్తో మీరు అభిషేకం చేస్తే మంచిది అని చెప్పారు. దాంతో అయితే నేను అంటే ఇన్ని రోజులు అని చెప్పారు. నేను అట్లా ఇంకా కుదిరినప్పుడు మధ్యలో వీలు పడనప్పుడైతే ఓకే, వీలు పడినప్పుడల్లా ఇంకా కంపల్సరీగా అయితే ఇట్లా పూజ చేసుకొని జ్యూస్ చేసి టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేస్తాను శివుడికి. ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి డ్రైవింగ్కి అయితే వెళ్ళాను, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ట్రాఫిక్లోనేనండి ఇదంతా, ఢిల్లీ ట్రాఫిక్లోనే నేర్పిస్తారు ఆయన. ఓకే అన్నట్లయితే నేర్చుకుంటున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి ముగ్గురు వెళ్తున్నాము. 1/2 అవర్ ఉంటుంది, 15 డేస్. ఆ 15 డేస్కి 3500 తీసుకుంటున్నారు. ఇంకా వెళ్ళొచ్చేసాము. ఇవి ఫ్రూట్ ఇదేంటో తెలుసా అండి, మల్బరీస్. ఇంకా పండలేదు, ఇవి గ్రీన్ కలర్లో ఉంటే పచ్చిగా ఉన్నట్టు, అంటే కాయ వచ్చినప్పుడు గ్రీన్గా ఉంటుంది, తర్వాత రెడ్గా ఉన్నప్పుడు కొంచెం పండినట్టు పుల్లగా ఉంటుంది. ఇట్లా బ్లాక్ అయిపోతే మాత్రం చాలా స్వీట్గా ఉంటుందండి, తీయగా ఉంటుంది. ఇది చాలా మంచిదంట హెల్త్కి, పిల్లలకు కూడా తిన్నా చాలా మంచిదని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు అయితే ఇవి కాయలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అయితే నేనైతే చాలా వెతికి చూశానండి. కాకపోతే అమ్మరు, ఎక్కడంటే చెట్టు ఉంటే మనం కోసుకొని తినడమే తప్ప ఇవైతే అమ్మరు ఇక్కడ. ఇంక తర్వాత మొన్న ఈ మధ్య చూస్తే మాకు సొసైటీ బయటే, గేటు బయటే చాలా చెట్లు ఉన్నాయండి, చెట్టు నిండా కాయలే. ఇంక మేము డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి వస్తూ నేను మా ఫ్రెండ్స్ అయితే కొన్ని కాయలు కోసుకొచ్చుకున్నాము. ఇంక నేను ఇంట్లో పిల్లలు కూడా తింటారు, టేస్ట్ చేస్తారు కదా ఒకసారి అని చెప్పి. మల్బరీస్ చాలా బ్లాక్గా ఉన్నప్పుడైతే చాలా టేస్ట్గా ఉంటాయి అవి, అంటే పండిపోయినప్పుడు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇంకా ఇది వచ్చేసేసి ఈవినింగ్ నైట్ డిన్నర్ వ్లాగ్ అనమాట ఇది. మ్యాంగో ఇంకా పొద్దున హాఫ్ వచ్చేసి ఉగాది పచ్చడి చేశాను కదా, ఇంకొక హాఫ్ వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి పులిహార చేస్తున్నాను. మార్నింగ్ చేయలేదు, కుదరలేదు అన్నట్టు ఇంకా డిన్నర్లోకి వచ్చేసి పులిహార చేస్తున్నాను. రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసి, పీనట్స్ వేయించేసి రైస్లోకి వేసేస్తున్నానండి. ఇంక తర్వాత తాలింపు పచ్చిమిర్చి, మ్యాంగో తురుము పెట్టుకున్నాను, అవి పసుపు సాల్ట్ అన్నీ వేసేసి మొత్తం ఫ్రై చేశాను. జీడిపప్పు కొన్ని ఫ్రై చేసిన తర్వాత ఇంకా రైస్లోకి వేసేసుకొని మనకి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసి కలిపేశాను. ఇంకా నైట్ డిన్నర్కి అయితే పులిహారే తిన్నాం మేము. చాలా రోజులైంది. ఇంతకుముందు అయితే పిల్లలు స్కూల్కి వెళ్తుంటే లెమను రైస్ లేదంటే చింతపండు రైస్ అట్లా చేసేదాన్ని. ఈ మధ్య చాలా రోజులైంది. ఇంకా మ్యాంగో రైస్ అయితే చేశాను కదా, ఇంక పిల్లలు కానీ మేము అందరం తిన్నాము. ఇంకా అయిపోయిందండి, కలిపేసి తినేసాము. ఇది నైట్ డిన్నర్లోకి చేశాను అనమాట. మార్నింగ్ కూడా చేసుకుంటే బాగుండేది. మార్నింగ్ ఇంకా వంట చేసి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఇంకా అటు నుంచి డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి చాలా హడావుడి అయిపోయింది మార్నింగు. ఇంక ఇట్లా అయిపోయిందండి ఉగాది రోజు. ఇంకా అదే కుదిరినట్లు వ్లాగ్ అయితే నేను తీశాను. ఉగాది రోజు వ్లాగ్ అనమాట ఇది, ఫుల్ డే వ్లాగు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నేను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా. మల్బరీస్ మీలో ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. అది చాలా మంచిదండి, దొరికితే తినండి, చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ టేస్ట్ ఉంటుంది కొంచెం, అలానే ఉంటుందండి. చాలా వరకు స్ట్రాబెర్రీ టేస్ట్ అయితే వస్తుంది, కానీ అవి అమ్మరు ఆ ఫ్రూట్స్. మనకి ఎక్కడైనా చెట్లకి దొరికితే తినడమే, కానీ ఒక చెట్టు పెట్టుకుంటే చెట్టుకు ఫుల్గా వస్తాయండి అవి. ఎందుకంటే ఇక్కడ మాకు పక్కనే సొసైటీ బయటే ఉన్నాయి, చెట్టు నిండా ఫ్రూట్స్ అసలు అలా ఉన్నాయి, ఓకేనా. ఇదండి వీడియో ఈరోజు. టేక్ కేర్, బాయ్ బాయ్.